ఇక మరి ఒక సమస్య పరిష్కారం కావాలంటే ఉరుకురికి ఉద్యమాలు చేస్తారు, ధర్నాలు చేస్తారు, రాస్తా రోగాలు చేస్తారు. ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక మరి ఆఫీసులను కూడా ముట్టడిస్తారు కదా. ఇక మరి గసవంటి కథ నడుస్తుంటే ఓరేకో కీ పిలగాలేంది ముఖం నేలకేసి సిప్ప ముఖం వేసుకొని ఇంకో గీత దగ్గర గిట్లా అంటారు. ఏందో ఇందాం పది మనం కూడా. మా గోడు వినే నాదుడే లేకపాయనా, మా గోసయినే మనిషే కరువైపాయనా, ఎవరు మాకు దిక్కు ఎవరు లేరు మాకు. ఈ రకంగా ఇట్లా కూర్చొని ఏం చేస్తున్నారు అనుకునేరు. ఇక ముఖాలు కిందికి వేసి ఏం చేయాలి ఎట చేయాలి మాకు ఎంత కష్టం వచ్చా అని అమృత్సర్లో చదువుకునే పోరగాళ్ళు, హాస్టల్లో ఉండే పోరగాళ్ళు ఇక ఈ రకంగా ఈ ఎండలు పాడైపోను, ఈ ఎండలు సూర్యదేవుడు పగబట్టి పిట 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 కొడుతుంటే ఈ ఎండలకు తట్టుకోలేక మాకు ఏసీలు పెట్టారా, ఇది ఫ్యాన్లు లేవాయే, మేము ఎట్లా ఉండాలి హాస్టల్లో, ఏంది ఏం కథ అన్నట్టుగా ఇక ఈ రకంగా అధికారులకు సోయి వస్తట్టుగా, సార్లకు శ్రద్ధ వస్తట్టుగా ఇక ముఖాలు కిందికేసి టేబుళ్ళ మీద ఇక ఈ రకంగా ధర్నా చేస్తున్నారట వీళ్ళు. అబ్బా ఎంత కొత్తగా ఉందేమో వీళ్ళ ధర్నా. ఒకరి ముఖం ఒకరు చూడకుండా తలకాయ పైకి ఎత్తకుండా ఇగో ఈ రకంగా నిరసన చేస్తే మరి చూడాలి రేపు రేపు మరి సర్కారు అధికారులు ఇబ్బంది పట్టించుకొని వీళ్ళకు ఏం లాభం చేకూరుస్తారు, వీళ్ళ సమస్యను ఏ రకంగా పరిష్కారం చేస్తారో చూద్దాం. వాళ్ళ ముంగడ పోయి